ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత దైవ విశ్వాసము వానితో జోడింపబడినప్పుడు మాత్రమే అవి సత్ఫలితములు నొసంగగలుగును. ఈ విషయమునే తెలియజేయుచున్నారు. అట్టి భగవత్ స్వరూప దర్శనము మరియు దేని వలన లభించునో తెలియజేయుచున్నారు. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ అర్జున, ఈ విధమగు రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకును, చూచుటకును, ప్రవేశించుటకును సాధ్యమైన వాడనగుచున్నాను. క్రిందటి శ్లోకమున వేద పఠన యజ్ఞాదుల వలన భగవద్దర్శనము కాజాలదని చెప్పబడినది. మరి దేని చేత భగవద్దర్శనము కాగలిగునో ఈ శ్లోకమందు విపులముగా చెప్పబడుచున్నది. భగవత్ సందర్శనమునకు ఉపాయము చెప్పబడిన శ్లోకమొకటి చేది అతి ముఖ్యమైనది ముముక్షువులకు. దానిని బాగుగా మననము చేసి అందలి భావములను కార్యాన్వితమనర్పవలెను. అనన్య భక్తి వలననే మనుజుడు పరమాత్మను సందర్శింపగల్గునని ఇట వచింపబడినది. భక్తి అను పదమునకు అనన్యాను విశేషణము చేర్చుట వలన ఇతరములగు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి నుంచక కేవలము పరమాత్మయందే అనన్యమగు ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగి ఉండవలేనని స్పష్టమగుచున్నది. అంటే పంపకము లేని భక్తి, మరి ఒక వస్తువుపై చెదిరిపోని భక్తి, పరమాత్మ తప్ప అన్య వస్తువును అభిలషింపని భక్తి అనన్య భక్తి అనబడును. మనకు లోకములో సామాన్యముగా జనుల యొక్క భక్తి కొంత గృహారామాదుల యందు, పుత్రాదులందు, సంపదల యందు, కీర్తి ప్రతిష్టల యందు విభజింపబడినది ఒకటి వలన భగవంతునిపై ఏ కొద్దియో భక్తి మిగులుచున్నది. ఇది అనన్య భక్తి కానేరదు. దృశ్య పదార్థములందు పంపకము లేని భక్తియే అనన్య భక్తి. అది ఏ భగవత్ సందర్శనమునకు ఏకైక ఉపాయము. ఇక్కడ భగవంతుణ్ణి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా ప్రవేశించాలి అనే దానికి మనకి ఇక్కడ చక్కటి మార్గము మనకు నిర్దేశింపబడినది. అంటే
అనన్య భక్తి తప్ప రెండవది వేరే మార్గము అనేది లేనే లేదు అని మనకు తెలియజేయబడినది. అనన్య భక్తి అంటే మన అంతర్గతంగా ఆలోచనలో రెండవ వస్తువు మీద ఫలాని వస్తువని గుర్తెరగకుండా భగవంతుణ్ణే తప్ప రెండవది అనేది లేదు అనే దృఢ నిశ్చయముతోటి ఎవరైతే తన ఈ కార్యకలాపాలు మొత్తం కూడా ఈ ప్రపంచానికి సంబంధించినవి ఏవైతే ఉన్నవో ఈ మొత్తం కూడా భగవంతుని యొక్క సంకల్పముతోటే జరుగుతూ ఉన్నాయి అని అటువంటి అనుభవపూర్వకముగా నిర్దేశించి అంటే తనకు తానుగా నిర్దేశించుకొని సమస్త కార్యకలాపాలు సమస్త సృష్టి స్థితి లయాలు ఈ ప్రాణికోటి సముదాయము మొత్తం కూడా భగవంతుని యొక్క సంకల్పంతోటే జరుగుతూ ఉన్నది అని దృఢ నిశ్చయముతోటి ఎవరైతే నిలబడగలుగుతారో వారికే ఇక్కడ అనన్య భక్తులు అని మనకు భగవానుడు పేరు పెట్టినారు. ఇక అన్యభక్తి అంటే కొద్దిసేపు భగవంతుణ్ణి తలుసుకొని కొద్దిసేపు భగవంతుని ప్రార్థన చేసి తర్వాత ఇతర సమయము మొత్తము మనకి అనేక రకాలుగా ఉండే ఈ లోక వ్యవహారం ఏదైతే ఉన్నదో వాళ్ళకి కొంత మన గృహం అంటే మన ఇంటికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇంటికి సంబంధించిన మంచి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆలోచన చేయటము, ధారాపుత్ర ఏదైతే మన పిల్లలు ఎవరైతే ఉండారో మన పుత్రులు ఎవరైతే ఉండారో వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, వాళ్ళ చదువులు సంధ్యలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించిన నడక ఏదైతే ఉందో వాళ్ళని గురించి కొంత ఆలోచన చేయటము, లేక సంపద మనకు ఉన్నా లేకున్నా సంపద సంపాదించాలి, ఆ సంపదలు బాగా ఎక్కువగా సంపాదించాలి అని దాన్ని గురించి కొంత ఆలోచనలు చేయటము, తర్వాత కీర్తి ప్రతిష్టలు ఏ పేరు ప్రఖ్యాతలైతే ఉండయో ఈ లోకములో ఉన్నతమైనవి నేను కూడా అటువంటి ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అని మన భావన మనస్సు ఏదైతే ఉందో ఈ తీరుగా వీటన్నింటి మీద విభజింపబడిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ విభజింపబడిపోయేటప్పుడు అది ఏమవుతుంది, అనన్య భక్తి కాదు, అది అన్యమైన భక్తే అవుద్ది. అంటే కొంత సమయం ఇటువంటి వాడికి ఇల్లు పుత్రులు ఏదైతే సంపదలో ఏదైతే పేరు ప్రఖ్యాతలు వీటికి కొంత కేటాయించి మిగతా ఏ కొద్ది సమయమున మన భగవంతుణ్ణి గూర్చి తెలుసుకోవాలని భగవంతుని గూర్చి ప్రార్థించాలి అని చేసే యొక్క భక్తి చేసే యొక్క ఆలోచన మట్టికి అనన్య భక్తి కానేరదు. అటువంటి అనన్య భక్తి కానప్పుడు భగవంతుణ్ణి చూడటం కానీ భగవంతుణ్ణి పొందటం కానీ భగవంతునిలో విలీనమైపోవటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు అని ఇక్కడ మనకి భగవానుడు ఘంటాపదంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఇక అయితే ఈ విధంగా మరి ఇక్కడ అటువంటి భక్తి మనకు కానీ ఉన్నదా లేదా అని మనకు ప్రతి ఒక్కరము కూడా పరీక్షించుకోవాలి. భగవంతుడు మనకి కనపట్టలేదులే, మనకి ఆడ వీలవుద్ది, అది సాధ్యమైన పనేనా? ఎక్కడో సర్వవ్యాపకంగా సర్వానికి ఆధారమైన స్వరూపాన్ని భగవంతుణ్ణి చూడటం భగవంతుణ్ణి పొందటం అది మనకు వీలై పనే కాదు అనుకొని చాలామంది మనకు అపోహలు కనీసం కనపడుతూనే ఉంటాయి ఈ లోకంలో. భగవంతుణ్ణి చూడటము అంటే ఇక బజారులో ఒక మంచి పండు
బాగా రుచికరమైన పండు బజారులో ఉన్నప్పుడు మన స్నేహితుడు ఒకడు బజారుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పండుని అది ఎంతో రుచికరంగా ఉంటుందంట అని తను కొనుక్కొని తను తిని తర్వాత వచ్చి మనకు చెప్పాడు ఇంటికొచ్చి అనుకోండి. అది ఆ చెప్పిన తర్వాత మనకి ఏం కలుగుద్ది అంటే, అయితే నేను కూడా పండుని తినాలి అనే ఆలోచన మనకే కలుగుద్ది. అదేవిధంగా మనం భగవంతుణ్ణి, ఇటువంటి వాడు భగవంతుని యొక్క స్వరూపము సర్వవ్యాపకమైన స్వరూపము, సర్వానికి ఆధారమైన తత్వము భగవంతుని యొక్క తత్వము అని తెలుసుకున్నప్పుడు ఏ విధంగా మనం ఆ స్వరూపాన్ని చూడాలి అని కలిగే భావం ఏదైతే ఉన్నదో అటువంటిది. అంటే మనకి ఒక మనిషి ఆ పండు యొక్క రుచికరాన్ని కానీ ఆ రుచిని కానీ తను తిని ఇట్లా బాగుంది, ఇది ఎంతో రుచిగా ఉంది అని అన్నప్పుడు మనం అది తినాలి, మనం కూడా ఆ పండును తినాలి అని అనుకోని భావన కలగటమే ఇక్కడ మనకు భగవంతుణ్ణి ఎట్టయినా సరే మనం చూడాలి, భగవంతుణ్ణి దగ్గరికి మనం వెళ్ళాలి అనే ఆ భావన కలగటమే మొదటి దశ. ఇక రెండవది ఏ విధంగా ఆ భగవంతుణ్ణి మరి దగ్గరికి చేరాలి అని అంటే, ఆ పండును పోయి మనం కొనుక్కొని మన డబ్బులు తీసుకెళ్ళి ఆ పండును మనం కూడా కొనుక్కొని ఆ పండును తెచ్చుకోవటం ఇక రెండవ దశ. అదేవిధంగా ఎప్పుడైతే మనం భగవంతుని చూడాలని కోరిక కలిగిన తర్వాత ఆ భగవంతుణ్ణి దగ్గరకు చేరటం అంటే నిరంతరము ఆ భగవంతుణ్ణి స్మరించి ఆ భగవంతుడితోటే సర్వము జరుగుతూ ఉన్నదని మన అంతర్గతంలో మనసుని రెండవ వ్యాపకము అంటూ లేకుండా నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే మన అంతరములోనే మనస్సుకి ఆధారమైన జ్ఞానం స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞాన స్వరూపం యొక్క ఆధారంతో ఈ సంకల్పము యొక్క ఆధారంతో ఈ ప్రపంచము అనే విషయాన్ని ముందు తెలుసుకోవటం ఏదైతే ఉందో అది మనకి రెండవ దశ. అంటే ఈ పండుని బజారుకి వెళ్ళి చెప్పిన తర్వాత ఈ పండుని బజారుకి వెళ్ళి తీసుకొని వచ్చేది ఏదైతే ఉందో అదేవిధంగా ఈ తీరుగా సంకల్పానికి నిరంతరం మనలో జరిగే ప్రతి ఒక్క సంకల్పం వెనకాల కూడా ఈ సంకల్పాన్ని గురించి ఎవరికి తెలుస్తూ ఉంటుంది అంటే, అది బయటికి వచ్చి కార్యరూపకము చెయ్యకముందే ఈ సంకల్పం కదిలిన తర్వాత మన అంతరములో సంకల్పం యొక్క విధానాలు మొత్తం కూడా మన జ్ఞానానికి గోచరం అవుతూ ఉంటుందన్నమాట. ఆ సంకల్పాన్ని మిగిలి చూసే యొక్క జ్ఞాన స్వరూపమే మనం కానీ వేరే ఈ సంకల్పంతో తయారై అనేక కార్యకలాపాలు చేసే జ్ఞానం కాదు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా నిరంతరము ఆ మనస్సుతోటి భగవంతుడి చర్యలుగా భగవంతుని సంకల్పములుగా చేసే సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ సాధకుడికే ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే దానికి సంబంధించిన అర్హత అటువంటి స్థితి తయారవుద్ది. అది రెండవ దశ. ఇక మూడవది, ఏ పండు అయితే ఉన్నదో కొనుక్కొని తీసుకొచ్చుకున్న పండు ఆ పండుని మనం అనుభవించి అంటే మనం తిన్నాక ఆ పండు యొక్క రుచి ఆ పండు యొక్క విధానం ఎవరైతే మన స్నేహితుడు మనకు చెప్పింది ఏదైతే ఉన్నదో ఆ చెప్పిన దాన్ని ఆ పద్ధతిలో మనం కొనుక్కొని తీసుకొచ్చి రెండవసారి మూడవ దశ దాన్ని మనం ఎప్పుడైతే ఆరగించుతామో ఆ పండు యొక్క రుచి ఇట్టిదని మనకి సంపూర్ణంగా తెలియటం జరుగుద్దన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే మనం నిరంతరం ఆ భగవంతుని యొక్క స్మరణతోటే మనం ప్రతి ఒక్కటి కూడా భగవంతుని స్మరణ తప్ప రెండవది లేదు. ఇక్కడ లోక వ్యవహారాన్ని ఇక్కడ మనకు విడదీసి చెప్పినప్పుడు ఈ లోక వ్యవహారం అంతా కూడా మనస్సంకల్పంతో జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
ఏ మనస్సంకల్పంతోటైతే ప్రతి వ్యవహారము ఇప్పుడు గృహారామాదులు అంటే ఏ ఇంటికి సంబంధించిన భావాలైతే ఉండయో ఈ మనస్సంకల్పంతో జరుగుతూ ఉన్నాయి. ఏ దారాపుత్రాదులు అంటే ఏ మన భార్య బిడ్డలో పుత్రులు ఎవరైతే ఉండారో ఈ కూడా మనస్సంకల్పంతో జరుగుతూ ఉన్నాయి. ఏ సంపదల యందు మనం ఆలోచనలు చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి అనుకుంటూ ఉన్నామో ఈ కూడా సంకల్పం యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ భక్తుడికి మనకే ఉన్న వ్యత్యాసము ఎటువంటిది అంటే భక్తుడు వీటన్నింటిలో ఉన్నప్పటికీ కూడా ఈ మొత్తం భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అన్న మెలకువ మటుకే వదలడు. అయితే మనమేం చేస్తూ ఉంటామంటే నేను అనే అహంతో ఆ భగవంతుని యొక్క స్థితిలో నుంచి జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని మరుపు చెంది నేననే అహంతో కూడుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏ క్రియ ఏ పని అక్కడ ఏది ఆగల. ఇద్దరూ ఒకే రకంగా పనులన్నీ జరుగుతూ ఉంటుంటే చేస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క భక్తితోటి చేసినప్పుడు ప్రతి ఒక్క క్రియ కూడా ఏమవుతూ ఉన్నదంటే భగవన్మయంగా మారిపోతూ ఉంటుంది. అంటే భగవంతుని సన్నిధికి నిరంతరం భగవంతుని యొక్క సంకల్పంతో జరుగుతూ ఉన్నదనే భావనతోటి సాధనతోటి చేసేటప్పుడు ఆ నేను అనేది నాది అనేది తనకు తెలియకుండానే ఏ విధంగా ఈ నేననేది తయారైందో అదేవిధంగా తనకు తెలియకుండానే ఈ నేననేది నశించిపోయేదానికి లేకుండా పోయేదానికి వీలవుద్ది. వీలవి అప్పుడే ఎప్పుడైతే ఈ నేననే భావన కనీసం తొలుగుద్దో ప్రత్యక్షంగా అప్పుడే ఆ క్షణానే అక్కడ జ్ఞానం అనే యొక్క స్వరూపం ప్రత్యక్షం అవటం ఆ స్వరూపమే తానవటం జరుగుద్దు అన్నమాట. ఇటువంటి ఈ రెండవ దశలో జరిగే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది మన రెండవ దశ. ఇక మూడవది ఆ జ్ఞానంతో సమస్తం జరిగేటప్పుడు ఇక ఈ సంకల్పం కానీ ఈ ఇంద్రియాదులు కానీ ఈ ఇంద్రియాదులతోటి కూడుకున్న ఈ ప్రపంచం మొత్తం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచం మొత్తం కూడా తన ఆధీనంలోనే అంటే తన సంకల్పంతో తనకంటే భిన్నంగా ఉండి తనలో నుంచి తయారైన సంకల్పంతో ఇది మొత్తం తయారయ్యింది అన్న అనుభవం అనేది సాధకుడికి అప్పుడు వచ్చుద్దన్నమాట. ఎప్పుడైతే అటువంటి అనుభవంతో తను ఇక్కడ ఈ జీవన విధానం అనేది నడుపుతూ ఉంటాడో ఒక రోజుకి ఇక్కడ అనుభవము అంటూ కూడా లేకుండా ఈ మూడవ స్థితి తను ఆ పండుని ఏ విధంగా ఆరగించి ఆ పండు యొక్క రుచిని ఆస్వాదించి ఇక ఆ పండు యొక్క విధానం ఇట్టిదని తనకు నిర్ధారణ వద్దు. అదేవిధంగా భగవంతుని యొక్క తత్వం ఇట్టిది అని ఆ ఇట్టిదని కూడా గుర్తులేని యొక్క స్థితి తానే భగవంతుడు భగవంతుడే తానైపోయే స్థితి తనకు తయారవుద్ది. అది ఈ రకంగా ఈ మూడు దశలు ముందు భగవంతుడు ఎట్టివాడో అని ముందు తెలుసుకోవటం అవసరము. తర్వాత ఆ భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది సమస్తమని మన రెండవ సాధన అనేతోటి గుర్తెరగటం రెండవ యొక్క ప్రక్రియ. మూడవది భగవంతుని తప్ప రెండవది లేదని నేననేది లేదు అని. నేనేక రెండవది అంటే నేననే ఈ జీవత్వం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ రెండవది. అంటే ఈ నేననే జీవత్వం అనేది ఎప్పుడైతే సంపూర్ణంగా తొలగిపోదో మరుక్షణమే భగవంతుని యొక్క స్వరూపం ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది అన్న సంగతి తనకు తేటతెల్లం అయిపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. అదే భగవంతుణ్ణి చూడటం భగవంతుణ్ణి దర్శించటం భగవంతుణ్ణి పొందటం అనేది ఈ మూడు యొక్క లక్షణాలు. భగవంతుడు ఈ విధంగా ఏ అనన్య భక్తి అయితే ఉన్నదో ఆ అనన్య భక్తి తప్ప రెండవ యొక్క మార్గము లేనే లేదు అని మనకిక్కడ ఈ శ్లోకం ద్వారా తేటతెల్లంగా తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.